హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నేను షార్ట్స్లో ఈ కటింగ్ అనేది చూపించానండి. నార్మల్ పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగ్ ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తము మనం నాడల కోసము కట్ పెట్టుకున్నాం కదా పీసెస్. ఇది జాయింట్ ఉందన్నమాట. దాన్ని 2 హాఫ్ చేసేసి దీన్ని నాడలుగా కుట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. అది తక్కువ అయిపోతుందనే దీనికి జాయింట్ వేసాను అనమాట. తర్వాత దీనికి జాయింట్ యాడ్ చేసేసి ఇలాగ కుట్టు వేసేసుకొని తర్వాత కట్ చేసి ఇంకొక దాన్ని కూడా ఇంకొక థ్రెడ్ని ఇంకొక పీస్ని కూడా అలాగే జాయిన్ చేసి దీన్ని నాడాగా స్టిచ్ చేసేసుకుందాం. మొత్తం ఇలా కట్ చేసేసి దీన్ని నాడాగా స్టిచ్ చేసుకుందాం. ఒక సైడ్ ఫోల్డ్ చేసేసి చూడండి, ఇలాగ ఫోల్డ్ చేసి తర్వాత దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసి దానిపైన ఎడ్జ్లో ఒక కుట్టు వేయండి. ఇలాగ మడిచేసి దీన్ని ఇలాగా ఎడ్జ్లో ఒక కుట్టు వేయండి. ఇలా నీట్గా మొత్తం నాడ అంతా కూడా అలాగే నీట్గా మడతలు పెట్టుకుంటూ నీట్గా ఇలాగ స్టిచ్ చేసేసుకోండి. దీన్ని ఇలాగ మడత పెట్టేసి దీన్ని కూడా ఇలాగ ఫోల్డ్ చేసి ఇలాగ మడిచేసి ఇలాగ నీట్గా మొత్తం లాస్ట్ ఎడ్జ్ వరకు ఇలాగ స్టిచ్ చేసేయండి. మొత్తం ఇలాగ వేసేయండి మొత్తం నీట్గా. మొత్తం బొంది అంతా నాడ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. తర్వాత ఇది ప్యాంటుకు పై భాగాన ఒక పార్ట్ ఉంటుంది కదా, దానికి పై భాగాన ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనకు ఆల్త తీసుకున్న ప్యాంటును బట్టి దాని సైజ్ ఎంత ఉందనేది చూసి దాని ప్రకారం మనం పెట్టుకొని తర్వాత మిగతాదంతా కట్ చేసేద్దాము. మనకి ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు మార్కింగ్ చేసేసుకొని తర్వాత నేను ఇక్కడ మార్క్ చేశాను చూడండి, దాని ప్రకారం ఇలాగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత దాన్ని రివర్స్లో పెట్టేసుకోండి. లోపల భాగాన ఇలాగ పెట్టేసి రెండు ఇలాగా పెట్టేసి ఇప్పుడు మనము దీనిపైన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కుట్టుకోవాలనేది ఫస్ట్ మనము కొంచెం మధ్యలో గ్యాప్ వదలనమాట. దానిలోంచి నాడ బయటికి రావాలి కదా, దానికోసం అనేసి మార్క్ చేసిన దగ్గర మొత్తం ఇలాగ నీట్గా మొత్తం దీనిపైన స్టిచ్ వేసేసుకోండి. తర్వాత కొంచెం గ్యాప్ వదిలాను కదా, ఆ గ్యాప్ దగ్గర స్టిచ్ చేయకండి. దాని మధ్యలోంచి మనము నాడ అనేది ఎక్కించుకోవాలన్నమాట. మొత్తం ఎక్కించుకోవాలి. ఇక్కడ నుంచి స్టిచ్ చేసేసి మొత్తం మనం మార్కింగ్ దగ్గర వరకు స్టిచ్ చేసేసి కొంచెం ముందుకు వచ్చిందనమాట. తర్వాత నేను తీసేసాను స్టిచ్ అనేది దానిపైన. మళ్ళీ ఇంకొక స్టిచ్ దానిపైన అలాగే వేసేయండి. తర్వాత అక్కడ గ్యాప్ వదిలేసి కింద ఒక కుట్టు వేయండి. తర్వాత ఇలాగా కుట్టు వేసేసి మొత్తం ఇలా నీట్గా స్టిచ్ వేసేయండి. దానిపైన ఇంకొక కుట్టు కూడా నీట్గా రఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. రఫ్ చేసేసి థ్రెడ్ కట్ చేయండి. తర్వాత దాన్ని తిప్పించి దాన్ని ఇలాగా మనం థ్రెడ్ హోల్ బయటికి రావాలి కదా, దానికోసము ఇక్కడ ఇలాగ మడిచేసి చూడండి, ఇలాగ ఓపెన్ చేసేసి దీనిపైన ఈ క్లాత్ అనేది ఇలాగ మడిచి దీనిపైన ఒక కుట్టు వేయండి. నీట్గా ఒక కుట్టు ఇలాగ వేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే నీట్గా ఒక కుట్టు వేసేయండి. తర్వాత దీన్ని ఫోల్డ్ చేస్తే చూడండి, ఇక్కడ ఇలాగ ఓపెన్ వస్తుంది కదా, దానిలోంచి మనం నాడ ఎక్కించుకోవాలన్నమాట. తర్వాత దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసి దీనికి ఇక్కడ మనం బొంద ఎక్కించుకోవాలి కాబట్టి దీని లోపల నుండి బొంద ఉంటుందన్నమాట. దానికి ఇలాగ ఫోల్డ్ చేసి దానిపైన ఇలా నీట్గా కుట్టేయండి. ఇలా నీట్గా
కుట్టేయండి. మొత్తం ఇలాగా ఫోల్డ్ చేసేసి ఇలా నీట్గా కుట్టు వేయండి. ఇలా నీట్గా కుట్టు వేయండి. దీని లోపల బొంద ఎక్కించుకోవడం కోసం ఇలా నీట్గా మనము అంతా ఒకే లెంత్ వచ్చేసేలాగా ఇలాగ పెట్టేసుకొని దానిపైన ఇలాగ నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం నీట్గా ఇలాగ స్టిచ్ చేసేయండి. తర్వాత థ్రెడ్ కట్ చేసేయండి. తర్వాత చూడండి ఇలాగ వచ్చేసింది అనమాట. ఇక్కడ పీసెస్ ఉన్నాయి కదా, తర్వాత నీట్గా కట్ చేసేసుకోండి. మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత పీసెస్ ఈ క్లాత్ అనేది పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము ప్యాంట్కి పిస్తా భాగం స్టిచ్ చేద్దాము. పిస్తా భాగం అనమాట ఇది. దానిపైన రివర్స్లో ఇంకొక పీస్ కూడా అలాగే వేసి ఆ రెండింటిని అలాగే జాయిన్ చేసేయండి. పిస్తా పార్ట్స్ రెండు చూడండి ఇలాగ రెండింటిని ఇలాగ నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం అంతా నీట్గా ఇలాగా జాయిన్ చేసేయండి. మొత్తం అంతా నీట్గా ఇలాగా జాయిన్ చేసేయండి. ఈ సైడ్ కూడా అలాగే పెట్టేసి స్టిచ్ చేసేయండి. ఈ సైడ్ పిస్తా పార్ట్ కూడా అలాగే జాయిన్ చేయండి. అలాగే జాయిన్ చేసి ఇంకొక కుట్టు అలాగే వేసేసుకోండి. మొత్తం రెండు పిస్తా జాయింట్స్ అయిపోయాయి అన్నమాట. మొత్తమే ఎక్కడ ఎడ్జస్ట్లో ఏమైనా దారాలు పోగులు బయటకు వచ్చింటే కనుక ఇలాగ నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత దీన్ని ఇలా పెట్టేసి టాప్ పార్ట్ని మనం ఆల్రెడీ నాడా కోసమని పై భాగాన ఒక క్లాత్ని స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని మనకు ఇలా పెట్టేసుకొని ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ ఇలాగ చేసేసుకోవాలండి. ఆ భాగము మార్క్ చేసుకున్న ఈ సైడ్ భాగం అంతా కూడా మనము కుచ్చి పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. దానికోసమని ఎంత భాగం మనము కుచ్చి పెట్టుకోవాలనేసి ఇక్కడ మనం కతుకు పెట్టుకొని పెట్టేసుకుందాము. ఎంత కుచ్చి పెట్టుకోవాలని మనకు ఐడియా ఉండాలి కాబట్టి అక్కడ కతుకు పెట్టామన్నమాట. తర్వాత ఇక్కడ జాయింట్ దగ్గర ఇక్కడ మనం నాడా కోసం ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్నాం కదా, అక్కడ నుంచి దీన్ని ఇక్కడ ఇలాగ జాయిన్ చేయండి. ఆ కత్తుకు వచ్చిన తర్వాత మనం కతుకులు పెట్టుకున్నాం కదా, ఆ కతుకు వచ్చిన దగ్గర నుంచి మనము కుచ్చు పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. తర్వాత ఇలాగ నీట్గా జాయిన్ చేసేయండి. కత్తుకు వచ్చిన దగ్గర నుంచి చూడండి ఇలాగా కుచ్చు పెట్టేసుకొని పై క్లాత్ దానిపైన పెట్టేసి ఇలాగ నీట్గా నిదానంగా స్టిచ్ చేసేసి చూడండి కత్తుకు ఇక్కడ ఉంది కదా, తర్వాత ఇలాగ జాయిన్ చేసేసి ఇలా కుచ్చు పెట్టేసుకొని దానిపైన క్లాత్ పై పార్ట్న క్లాత్ ఉంటుంది కదా, దానిపైన ఇలాగ పెట్టేసి నీట్గా స్టిచ్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఇంకొక మనం కత్తుకు పెట్టుకున్నాం కదా, ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు వచ్చేంత వరకు ఇలాగ నీట్గా మామూలుగా జాయిన్ చేసేయండి. తర్వాత ఎక్కడైతే ఖర్చు వస్తుందో అక్కడ నుంచి మళ్ళీ కుచ్చు పెట్టడం స్టార్ట్ చేయండి. నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఎక్కడ ఖర్చు వస్తుందో అక్కడ నుంచి ఇలాగా మనము కుచ్చు పెట్టుకోవాలనేసి చూడండి. ఇక్కడ కుచ్చు పెట్టేసి బాల్ పిన్ పెడదామని చూశాను కానీ జారిపోతుంది అనమాట బాల్ పిన్. తర్వాత దాన్ని పెట్టేసి చూశాను, ట్రై చేశాను, కాకపోతే అది ఉండట్లేదు. అందుకని తర్వాత రిమూవ్ చేసి మామూలుగా ముందు ఎలాగో చూపించానో అలాగే స్టిచ్ చేశాను అనమాట. ఇలా మొత్తం ఇలా నీట్గా
దానిపైన ఇలాగ పెట్టేసి తర్వాత కుదరలేదనమాట. తర్వాత నేను బాల్ పిన్ తీసేసాను. ఇలాగా కుచ్చు పెట్టేసుకొని తర్వాత మెయిన్ దానిపైన పై పార్ట్ క్లాత్ ఉంది కదా, దానిపైన ఇలాగ పెట్టేసి నీట్గా ఇలాగ స్టిచ్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ ఇలాగ కుచ్చు పెట్టేసి తర్వాత దాన్ని అలాగే స్టిచ్ చేసేయండి మొత్తము. ఇప్పుడు మనం చూసుకోవాలన్నమాట మెయిన్ క్లాత్ 2 దానికి సరిపోతాయా స్టిచ్చింగ్ మొత్తం అనేసి. తర్వాత ఇలాగ పెట్టేసి మొత్తం సరిపోయిందనమాట. మొత్తం ఇలాగ స్టిచ్ చేసేయండి. ఒక స్టిచ్ అయిపోయిందండి ఆల్రెడీ మనం కుచ్చు పెట్టుకొని దానిపైన ఇంకొక స్టిచ్ వేసేసుకోండి మొత్తము రౌండ్ అంతా. ఎందుకంటే మనకు కొంచెము గట్టిగా ఉండాలి కాబట్టి డబుల్ స్టిచ్ చేసేసుకోండి. మొత్తం అంతా కూడా ఇలాగా డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం అంతా ఇలాగా కుట్టేసేయండి. మొత్తం అంతా ఇలా కుట్టేసేయండి. తర్వాత ఇక్కడ దారాలు ఏమైనా ఉంటే ఇలాగ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ దారాలు పోగులు బయటకు ఎడ్జెస్లో వచ్చేసాయి కదా, దాన్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి నీట్గా కనిపించడం కోసం. మనకు థ్రెడ్స్ దారాలు ఇలా కనిపిస్తుంటే కూడా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది కదా, దానికోసం అనేసి. మొత్తం అంతా నీట్గా ఇలాగా కట్ చేసేయండి. తర్వాత మనము ఇప్పుడు పిస్తా పార్ట్ జాయిన్ చేసాం కదా, కింద మనము క్యాన్వాస్ పెట్టుకొని దీన్ని పట్టీ కోసం ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను ఇప్పుడు. ఆల్రెడీ నేను షర్ట్ క్యాన్వాస్ యూస్ చేస్తానండి ప్యాంట్ క్లాత్కి ఎడ్జెస్లో ఎప్పుడైనా కూడా. ఇలాగ జాయిన్ చేసేసుకొని నా దగ్గర చిన్న చిన్న పీసెస్ ఉంటే దాన్ని ఇలాగ జాయిన్ చేశాను. మీ దగ్గర స్ట్రైట్ పీస్ ఉంటే స్ట్రైట్ పీస్ కూడా అలాగే పెట్టేసి మీరు కుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి మీకు ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తాను. ఇలాగ పెట్టేసి అడుగు భాగం లో భాగాన ఇలాగ పెట్టేసి మనము ప్యాంట్ ఎడ్జ్లో తర్వాత ఇలాగ పెట్టేసి దానికి ఫస్ట్ ఎడ్జ్లో కుట్టుకోవాలన్నమాట. అంచుల్లో ఇలాగ నీట్గా దానిపైన స్టిచ్ చేసేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి లాస్ట్ వరకు. ఇంత లాస్ట్ వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. తర్వాత ఒక భాగాన మనము క్యాన్వాస్కి స్టిచ్ చేసాం కదా, ఇంకొక పార్ట్ని ఎడ్జ్లో ఇలా కూడా ఇలాగ నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. తర్వాత దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసి ఫస్ట్ ఈ ఎడ్జ్లో ఇక్కడ మనము ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ ఎడ్జ్లో ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఎడ్జ్లో కూడా ఇలాగా 1 ఇంచ్ మడిచేసి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఇలా మడత పెట్టేసి తర్వాత దాన్ని ఇలాగ స్టిచ్ చేసేయాలన్నమాట. మొత్తం ఇలాగ మడిచేసి దాన్ని ఇలా నీట్గా స్టిచ్ చేసేయాలి. మొత్తం అంతా కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసేసి ఇలాగ పెట్టేసేయండి. తర్వాత మనము స్ట్రైట్ లైన్స్ మొత్తం ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలాగ మొత్తం ఇలాగ నీట్గా స్టిచ్ చేసేసుకోండి.
తర్వాత ఈ సైడ్ కూడా మళ్ళీ ఇంకొక లైన్ అలాగే స్టిచ్ చేసేయండి. తర్వాత ఇంకా 2 లైన్స్ పడతాయి. గ్యాప్ లేకుండా ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. మనం ప్యాంట్ వేసుకున్నా కూడా కాలు కింద పడుకోకుండా బాగుంటుంది ఇలా వేసుకుంటే కనుక పట్టి. తర్వాత ఈ సైడ్ కూడా ఇలాగే నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం అంతా కూడా ఇలాగ నీట్గా స్టిచ్ చేసేయండి. తర్వాత ఇంకొక సైడ్ కూడా అలాగే మనం క్యాన్వాస్ పట్టి చూడండి, మొత్తం ఇలాగ వచ్చేసింది చూడండి ఎంత బాగా స్టిఫ్గా ఉంటుందో. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే క్యాన్వాస్ పట్టి పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలాగా దీన్ని ఇక్కడ ఎడ్జ్లో పెట్టుకొని ఎడ్జ్లో జాయిన్ చేయండి. ఇలాగ ఎడ్జ్లో ఇలా నీట్గా జాయిన్ చేయండి. తర్వాత ఈ సైడ్ ఎడ్జ్లో కూడా అలాగే నీట్గా జాయిన్ చేసేయండి. తర్వాత దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసి దానిపైన ఇలాగ కుట్టేసేయండి. లాస్ట్ వరకు అలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. తర్వాత దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసి దానిపైన అలాగే స్టిచ్ చేసేసుకోండి. దాన్ని 1 ఇంచ్ ఇలాగ మడుచుకొని దానిపైన ఒక కుట్టు వేయండి. తర్వాత ముందు లాగా కుట్టేసిన తర్వాత దానిలాగానే ఇలాగ స్ట్రైట్గా లైన్ లాగా ఇలాగ స్టిచ్ చేసేసుకోండి ఈ సైడ్ కూడా. తర్వాత మొత్తం ఈ సైడ్ కూడా అలాగే నీట్గా మొత్తం లైన్ బై లైన్ అనేది గ్యాప్ ఇచ్చుకుంటూ లైన్స్ మొత్తము స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ కూడా ఇలాగ నీట్గా పెట్టేసి మొత్తం ఇలాగ స్టిచ్ చేసేయండి. మొత్తం స్ట్రైట్గా ఇలాగ నీట్గా అంతా స్టిచ్ చేసేయండి. మొత్తం అంతా కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం దానిపైన కూడా లాస్ట్ వరకు ఇలాగ నీట్గా మొత్తం అన్ని స్టిచెస్ వేసేసుకోండి. మొత్తం స్ట్రైట్గా ఇలాగ మొత్తం నీట్గా స్టిచ్ చేసేసుకోండి. తర్వాత దాన్ని మొత్తం మనం ఫోల్డ్ చేసుకొని మన దగ్గర నాలుగు ప్యాంటు పెట్టేసుకొని మొత్తం స్టిచ్ చేసేసుకోండి. ఫైనల్ స్టిచ్ ఇక్కడ ఎడ్జస్ట్లో ఏమైనా పీసులు కానీ దారాలు కానీ ఉంటే కనుక ఖచ్చితంగా కట్ చేసేయండి నీట్గా.
మొత్తం ఇలా నీట్గా దీన్ని మన దగ్గర ఉన్న ఆల్తి ప్యాడ్ని ఇలాగా మెజర్ చేసుకేసుకోండి. ఆల్తి ప్యాడ్ని ఇలాగ పెట్టేసి మనకి ఎంతవరకు మార్కింగ్ ఉందో అక్కడ వరకు ఇలాగ నీట్గా డ్రా చేసేసుకొని దాన్ని ప్రకారం ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. ఇలాగ మొత్తం నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం అంతా కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి లాస్ట్ వరకు. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా స్టిచ్ చేయండి. మొత్తం ఇలా లాస్ట్ వరకు ఇలాగా పెట్టేసి మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేయండి. పైన ఇలాగా పెట్టేసి నీట్గా లాస్ట్ వరకు ఇలాగ నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత అంతా కంప్లీట్ అయిపోయినట్టే అన్నమాట మొత్తము. మొత్తం అంతా ఇలా లైన్గా ఫైనల్ స్టిచ్ ఇలా నీట్గా వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఇంకొక స్టిచ్ కూడా దానిపైన అలాగే నీట్గా మొత్తం ఈ సైడ్ ప్యాంటు మనము ఎడ్జెస్లో ఎలా కొలత పెట్టుకున్నామో దాని ప్రకారం అది కూడా దానిపైన అలాగా పెట్టేసి ఇలా నీట్గా దానిపైన ఒక స్టిచ్ వేసేయండి. ఇలా నీట్గా కట్ చేసి దానిపైన ఇప్పుడు మనం కుట్టిన విధంగా దానిపైన ఇంకొక కుట్టు ఇలా నీట్గా వేసేయండి. ఇంకొక కుట్టు ఇలాగా నీట్గా వేసేయండి. మొత్తం అంతా ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టు లాస్ట్ వరకు ఫైనల్ స్టిచ్ రెండోసారి ఇలా నీట్గా వేసేయండి. ఎప్పుడైనా మీరు ఏ కుట్టైనా వేసుకునేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే మనకు గట్టిగా ఉండడం కోసం. ఇలా నీట్గా ఫైనల్గా ఇలాగ వేసేసుకోండి. ఇక్కడ కొంచెం ఇలాగ రఫ్ చేసుకోండి. తర్వాత దాన్ని తిరగదిప్పితే మీకు ఫైనల్గా ప్యాంట్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట. చూడండి మొత్తం ఇలాగ వచ్చేసింది. ఎడ్జెస్లో చూపిస్తాను చూడండి. మీరు మనం పట్టి పెట్టుకొని కుట్టుకుందాం కదా, దాన్ని చూడండి ఇలాగ చూపిస్తాను. మొత్తం చూడండి పైన టాప్ పార్ట్ వచ్చేసి ఇలాగ వచ్చేసింది. మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. ఇక్కడ మనము నాడ ఎక్కించుకునేందుకు అనమాట. చూడండి ఇది నాడ ఎక్కించుకోవడం కోసం మొత్తం ప్యాంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. స్టిచ్చింగ్ చాలా ఈజీ మెథడ్లో మనం స్టార్టింగ్లో ఫస్ట్లో నేను కుట్టుకున్నాం కదా నాడ, ఆ నాడ అనమాట ఇది.
మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం ఇక్కడ కుచ్చు చూడండి, మనం కుచ్చు పెట్టుకున్నాం కదా, కుచ్చు అనేది ఇక్కడ సైడ్స్లో వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలాగ సైడ్లో వచ్చేసింది, మొత్తం ఇలా సైడ్లో వచ్చేసింది కదా కుచ్చు పెట్టుకునేది. తర్వాత కింద పట్టి పెట్టి కుట్టుకున్నాం కదా, ఆ పట్టి వచ్చేసి ఇది అనమాట. చూడండి ఎంత స్టిఫ్గా ఉందో. చూడండి క్యాన్వాస్ పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఏమైనా గట్టిగా క్లాత్ ఉన్నా కూడా దానికి కూడా ఇలాగ లోపల పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది. మొత్తం చూడండి ఎలాగ వచ్చేసి ఎంత స్టిఫ్గా వచ్చేసిందో మొత్తం. ఇంకా మీకు ఏమైనా స్టిచ్చింగ్స్ కానీ కటింగ్స్ కానీ ప్యాంట్స్లో ఏమైనా టైప్స్ కావాలంటే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఖచ్చితంగా స్టిచ్ చేసి మీకు ఈజీ మెథడ్లో చూపిస్తాను కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్స్. మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి. కుచ్చు చాలా నీట్గా వచ్చేసింది కదా మొత్తము. ఈ కుచ్చు అనేది ఇలాగ నీట్గా వచ్చేసింది. ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేసిందండి ప్యాంటు మొత్తం. మీకు ఏమైనా ఇంకా స్టిచ్చింగ్స్ కానీ కటింగ్స్ కానీ కావాలంటే నా కామెంట్ సెక్షన్ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తం ఈ ప్యాంటు మీకు ఎలా అనిపించింది, స్టిచ్చింగ్ ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా మన ప్యాంటు ఈజీ మెథడ్లో కంప్లీట్ అయిపోయిందనమాట స్టిచ్చింగ్ మొత్తం. ఫైనల్గా దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అనమాట ప్యాంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి.